హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ద మోస్ట్ అవైటెడ్ దురంధర్ ద రివెంజ్ ట్రైలర్ కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. हिंदू बहुत ही डरपोक कौम है। पड़ोस में ही रहते हैं हम। कूदे भर का जोर लगा लो और बिगाड़ लो जो बिगाड़ सकते हो। हिंदू बहुत ही रहमान डकैत की मौत के बाद लियारी की सड़कों पर खौफ व हरस का माहौल। कई मकामात पर फायरिंग और रॉकेट लॉन्चर के धमाके साफ सुनाई दिए जा रहे हैं। सबसे बड़ा सवाल, रहमान डकैत की मौत के बाद कौन बनेगा लियारी का बादशाह? लियारी का बादशाह. रो क्यों रहा है लाले? तूने सुना नहीं? जहाँ दर्द है वहाँ मर्द है। हिंदुस्तानी काफिर का सर काटकर मुशर्रफ के दस्तरखान पर रखा था मेजर इकबाल ने। खुदा कसम, अब एक और हिंदुस्तानी सर काटकर मुरीद के मीनार से लटकाऊंगा। हौसला, ईंधन, बदला। हौसला, ईंधन, बदला। Ladies and gentlemen, you are still not ready for this. बदला। पाकिस्तान का मुस्तकबिल अब हिंदुस्तान तय करेगा। सरवारी साहब, आपने बतखें तो बड़ी सफेद पाल रखी है अपने फार्म हाउस में। या बटक सा रियली वाइट। జమీల్ సాబ్. క్రేజీరా అంటే ట్రైలర్ మొత్తం చూస్తే బ్లడ్ బాత్ లాగా అనిపిస్తుంది. నాకైతే సినిమా మొత్తం అట్లుంటది అనిపిస్తుంది. అసలు అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఏమంటారు ద ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. ఇప్పుడు మన హంజా అలీ ఎందుకు ఫస్ట్ పార్ట్ లో అంత క్రూయల్ గా ఉండి అంత ఇంటెన్స్ గా ఫైట్ చేసిండు అన్నది ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ట్రైలర్ 1 ఎట్లుండేనో ట్రైలర్ 2 కూడా అంతే అనిపిస్తుంది. అంటే లైక్ ట్రైలర్ 1 నార్మల్ గా ఉండే, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. ట్రైలర్ 2 కూడా చూసుకుంటే అంత హై ఇచ్చే ఇట్లా గట్టిగా ఏదో అనిపిస్తలేదు. బట్ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది సేమ్ అట్లనే. అంటే మెయిన్ గా ఎక్కడ స్టోరీ రివీల్ చేయకుండా జస్ట్ క్యారెక్టర్స్ ని యాక్షన్స్ అవన్నీ చూపించి మంచిగా ఎలివేట్ చేసిండు అంతే. అదే కదా ట్రైలర్ 1 ఎందుకు హై ఇయ్యలేదంటే అసలు మనకి ఏం తెలియదు ట్రైలర్ గురించి. ఇప్పుడు నాకైతే ఫుల్ హై ఇచ్చింది ట్రైలర్ 2 అయితే. నేను ఇంకా ఎక్కువ హై ఎక్స్పెక్ట్ చేసిన. నాకు తెలిసి సినిమాలో నాకు హై వస్తుంది అనిపిస్తుంది. తప్పకుండా వస్తుంది అనిపిస్తుంది ట్రైలర్ సినిమాలో. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ సినిమా రన్ డ్యూరేషన్ ఏంటంటే 3 hours 50 minutes. వామ్మో, 3 hours 50 minutes. బిగ్గెస్ట్ ఎవర్ రన్ టైం ఎప్పుడు ఈ ఏమంటారు మన సినిమాలో. బాహుబలి 1-2 కలిపితే 3 hours 45 ఉండే. అదే కదా. ఇంతసేపు హుక్ చేసి పెట్టడం అంటే నిజంగా పెద్ద టాస్క్ అది. అసలు ఇంత తక్కువ అటెన్షన్ స్పాన్ ఉన్న ఈ టైంలో 4 గంటలు కూర్చోబెట్టడం అనేది నిజంగా పెద్ద ఛాలెంజ్.
నేను అదే ఆలోచిస్తున్నా అసలు 4 గంటలు కూర్చుని ఏం చూపిస్తాడు అంటే అంతానం ఏముంది స్టోరీ అని చెప్పి. ట్రైలర్‌లోనేమో మొత్తం అంతా ఏమంటారు ఫైట్ సీక్వెన్సే ఉన్నాయి. మొత్తం అవే ఉన్నాయి అంతా కూడా. ఆల్రెడీ మనం చూసింది ఉంది. ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఆ సినిమాలో మరి అంత అన్నం 4 గంటలు అసలు ఎంగేజింగ్ ఎట్లా కూర్చోబెడతాడు? ఏం చేస్తాడు? అసలు ఆదిత్య ఏం ప్లాన్ చేసిండనేది నాకైతే అస్సలు అర్థమైతలేదురా. థియేటర్‌లో ఏం చూడాలి. 18th రోజే పోయి చూద్దాం అనుకుంటున్నా నేనైతే ఈసారి. ఫస్ట్ పార్ట్‌లో ఫస్ట్ హాఫ్ నీకు కొంచెం టైం పడతది. ఎందుకంటే క్యారెక్టర్స్ అవును. ఇంట్రొడ్యూస్ చేయడానికి, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఇంట్రొడ్యూస్ చేయడానికి. బట్ సెకండ్ పార్ట్‌లో అంత డ్యూరేషన్ ఏం పెట్టిండు, అంత స్టోరీ ఏమున్నదన్నది నిజంగా ఇప్పుడు చాలా క్యూరియాసిటీ ఉంది. చూడాలి. నేను ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపిస్తది. అప్పుడు ఏమనుకున్నా అంటే ఓకేలే క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇంత ఉండాల్సిందే, ఈ సెటప్ ఉండాల్సిందే అనుకున్నాను. ఎందుకంటే దాని తర్వాత సెకండ్ హాఫ్ లో మొత్తం పేస్ వెళ్ళిపోతూనే ఉంటుంది సినిమా మొత్తం, వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా ఆగాది. సో అంత పేస్ లో ఆడ వెళ్ళిపోయినాక కూడా ఇక 4 గంటలు పెట్టిండంటే మరి ఇక ఏమో ఇక చూడాల్సిందే. నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ పార్ట్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయిరా మరి. ఇక్బాల్, హంజా అలీ, రెహమాన్ డకైత్, మన అస్లాం చౌదరి, అసలు ఆయన మళ్ళా ఈ పొలిటీషియన్ జమీల్. మన హంజా అలీ, జమీల్ సాబ్, ఇద్దరు మొత్తం ఎన్ని క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక్క రెహమాన్ డకైటే పోయిండు. రెహమాన్ డకైట్ ని వేయనికే మన హంజా అలీ పాపం చాలా కష్టపడ్డాడు. ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ని వేయాలి, 7 వరకు పోయాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు రణ్వీర్ సింగ్ రెహమాన్ డకెత్ ప్లేస్కి వచ్చిండు కాబట్టి నెక్స్ట్ హర్షద్ పప్పు గ్యాంగ్ ని చంపేసి లియారికా బాద్షా అవ్వబోతున్నాడు. అండ్ ఫస్ట్ పార్ట్ లో మెయిన్ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు హిట్ అయిందంటే మ్యూజిక్ రా. అంటే పాత పాటల్ని రీమిక్స్ చేసి అసలు ఒక్కొక్క సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉండే. సో ఇప్పుడు ఈ సినిమాలో ఏవే పాటలు రాబోతున్నాయి అన్నది మళ్ళీ అదొక క్యూరియాసిటీ ఉంది. బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇంట్లో కూడా బీజిఎం అట్లనే ఉంటది అనిపిస్తుంది నాకు. అండ్ ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి కొన్ని మాట్లాడుకోవాలి మనము. మన ఏమంటారు కొన్ని షార్ట్స్ ఉన్నాయి చూడు. ఆరి వాడి ఇది ఏదో ఇంతో డైలాగ్ చెప్పినాం చూడు మనం. ఓస్లా ఇంధన్ బదులా. ఓస్లా ఇంధన్ బద్లా. అది నాకు ఎందుకో ఇంటర్వెల్ షాట్ లో అనిపిస్తుంది. ఏంటంటే అందరు కలిపి ఒకేసారి వార్ అవుతుంది. వార్ అయినప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే లైక్ ఆ షాట్ అనిపిస్తుంది నాకు. దాని మీనింగ్ ఇందాకనే చూసిన. హోస్లా ఇంధన్ బదులా అంటే చేంజ్ యువర్ స్పిరిట్స్ అంట. సో ఎవరి స్పిరిట్ ఎప్పుడు ఎవరు మార్చుకోబోతున్నారు అన్నది చూడాలి. సో ఫస్ట్ పార్ట్ లో మేము ఆల్రెడీ చూసినాం. రెహమాన్ దక్కన్ చంపనీకి మన హంజా ఇంకా మన చౌదరి ఎస్పీ సాబ్ ఎట్లా ఇద్దరు కలిసి చంపారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. మరి అండ్ ఇంకొకటి మెయిన్ గా అబ్జర్వ్ చేసిన, మన హీరోయిన్ గన్ పెట్టింది. అది ఎవరికన్నది చూడాలి. అది ఆబ్వియస్ గా మన హీరోకే పెడుతుంది గన్. అది పక్కా చెప్పలేం. హీరోకి పెట్టచ్చు, లేకపోతే వాళ్ళ డాడీకి కూడా పెట్టచ్చు. వాళ్ళ డాడీకి ఏమో నాకు ఎందుకు హీరోకే అనిపిస్తుంది. మా జమీల్ సాబ్ కామెడీ ఏదైతే ఉందో అది ఇంట్లో పార్టీలో కూడా ఉంది. ఏమంటారు వైట్ బటక్స్. మొత్తం ఈ సినిమాలో అయితే ఐ మీన్ ఇప్పుడు బ్యాక్ స్టోరీ కూడా చూపించిండు హంజా అలీది. అదే రణ్వీర్ సింగ్, జస్ప్రీత్ సింగ్ అని. ఇప్పుడు ఆ ట్రాన్సిషన్, ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ ఎట్లుంటుంది అని చూడాలి. కానీ రణ్వీర్ సింగ్ అయితే యాక్టింగ్ టాప్ నాచ్. అసలు తినేసిండు మొత్తం. అప్పుడెప్పుడో గల్లీ బాయ్ లో చూసిన నేను ఆ కసి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలు చూస్తున్నాను. సినిమా మొత్తంలో చెప్తున్నా కదా. నాకు అంటే లైక్ ఇట్లా చూసుకుంటూ వచ్చిన పార్ట్ 1 అయినా సరే, పార్ట్ 2 ఇప్పుడు పార్ట్ 2 నెక్స్ట్ చూస్తాము. పార్ట్ 1 లోనేమో బీజిఎం, రణ్వీర్ సింగ్ యాక్టింగ్. పార్ట్ 2 కూడా అంతే, బీజిఎం, రణ్వీర్ సింగ్ యాక్టింగ్. ఆ రెండు చాలా అనిపిస్తుంది నాకైతే సినిమా మొత్తంలో. వేరే ఏం ఇక్కడ చూడడం కూడా అనిపిస్తుంది నాకైతే. అట్లా ఆ లెవెల్ యాక్టింగ్ చేసారు వాళ్ళు. అండ్ మూవీ ఫిల్మ్ మేకింగ్ గురించి, క్వాలిటీ గురించి అందరికి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో చూసినాం కదా. సో ఆ టాప్ నాచ్ క్వాలిటీ ఇందులో కూడా ఉంది. సో దాని విషయంలో కాంప్రమైజ్ అస్సలు అవ్వలేదు వాళ్ళు. అండ్ వాళ్ళకున్న బడ్జెట్ లో ఇంత సినిమా తీసారంటే చాలా గ్రేట్ అసలు. అండ్ నంబర్స్ గురించి కూడా మాట్లాడాలి మనం. బాక్స్ ఆఫీస్ నంబర్స్ నార్మల్ పార్ట్ 2 మూవీస్ ఏవైతే ఉన్నాయో మనం ముందు చూసుకున్నవైతే ప్రతి ఫస్ట్ పార్ట్ మూవీకి వచ్చిన కలెక్షన్ బట్టి సెకండ్ పార్ట్ మూవీ కలెక్షన్స్ చాలా పెరిగినాయి. బాహుబలి కానీ, పుష్ప కానీ, కేజీఎఫ్ కానీ. కానీ దీనికి ఫస్ట్ పార్ట్కే ఒక రేంజ్ లో వచ్చినాయి కలెక్షన్స్. సెకండ్ పార్ట్కి ఇంకే లెవెల్ ఉంటుంది అన్నది మళ్ళీ ఇంకో క్యూరియాసిటీ బిల్డింగ్. కానీ చూడాలి మన ఆదిత్యదార్ మ్యాజిక్ రివెంజ్ లో ఎట్లుంటదని. వెరీ క్యూరియస్, ఎక్సైటింగ్ ఉన్నా. నేను 18th రోజే చూస్తాను నేను కూడా. సో 4 hours ఎట్లా ఎంగేజ్ చేయబోతున్నాడు అన్నది నిజంగా పెద్ద క్వశ్చన్. సో చూద్దాం, ఆ రోజు తెలుస్తుంది మనకి. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. కంప్లీట్ రివెంజ్ మోడ్ ఆన్. బద్లా బద్లా బద్లా. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. ఇలా మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా హిందీలోనే చూడండి. హిందీలో చూస్తేనే ఒరిజినాలిటీ ఉంటది, అది ఆ ఫీల్ ఉంటది, ఆ ఇంటెన్స్ ఉంటది. హిందీ రాలే వాళ్ళు తెలుగు డబ్బింగ్ చేస్తారేమో. కానీ ఏముంది, కానీ ఒకసారి హిందీలో చూడండి, తర్వాత తెలుగులో చూడండి.
Hee hee.